ఓకే. ఎంత అంటే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత హత్యలు పెరిగినాయి అనుకుంటారా, తగ్గినాయి అనుకుంటారా? ఆత్మహత్యలు 447 ఈ అంటే వీటిని ఆత్మహత్యలుగా చూస్తారా, మొదలు హత్యలుగా చూస్తారా? రాజకీయ నాయకులు చేసిన హత్యలే. హత్యలే. ఎందుకంటే గతంలో కంటే దారుణంగా ఉంది ఇప్పుడు. రైతు బంధు కానీ రైతు బీమా కానీ చాలా వరస్ట్ కేసెస్కి అయిపోయింది. అవును. గతంలో ఎవరిని కొడితే వానికి ఇచ్చారు, ఇప్పుడు అసలే ఇవ్వట్లేదు. ఇక చనిపోతే గతంలో నెల రోజులలో వచ్చేది, అవునవును, దినాలు వచ్చేది. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. అంటే కేసీఆర్ బెటర్ అంటారా? కేసీఆర్ ఎందుకు బెటర్ అవుతాడండి? ఆయన చేసిన దరిద్రమే ఇదంతా. ఇప్పుడు రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు సృష్టించింది వాడు. దానికి ఇన్ని కమిటీలు వేసిన పెద్ద మనిషివి అప్పుడు కేసీఆర్. ఈ రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయలేకపోయావా? జిల్లా వ్యాప్తంగా 33 కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయలేకపోయావా? రెవెన్యూ డివిజన్లలో 67 రెవెన్యూ డివిజన్లో సంథింగ్ ఎంత ఉంది, దాంట్లో చేయలేకపోయినావా? ఓకే. అంటే ఆత్మహత్య చేసుకోకండి రా బాబు, మేము ఉన్నాము, పెద్దన్నగా నేను పాత్ర పోషిస్తా, సబ్సిడీలు ఇస్తాము, రుణమాఫీలు చేస్తాము, ఇలాంటివి చెప్పాలి కదా. ఇవి చెప్పకుండా ఎవరిని సాగు వాడు అన్నట్టుగా రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓకే. అంటే రెండు సేమే ఉన్నాయంటారు? అన్నదమ్ములే వాళ్ళు. కాదంటే కులానికి వేరు వెలమారెడ్డి తప్ప పక్క పక్కన పెడితే అన్నదమ్ములే. వాళ్ళ ఆలోచన విధానం అయితే సేమ్ ఉంది రైతుల విషయంలో. ఓకేనా. ఇంకో ఎపిసోడ్ కూడా రాష్ట్రంలో మొన్నటి వరకు నడిచింది, ఇప్పుడే కామ్గా అవుతా ఉంది. హరీష్ రావు కేటీఆర్, ఆ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఇవాళ కాదు, అది గల్లలు పట్టుకున్న లొల్లి ఎప్పటికీలో నడుస్తుంది. ఓకే. అది మనకు అనవసరం. నన్ను అడిగితే వాళ్ళ కుటుంబం యొక్క పంచాయతీ అది. దానివల్ల ఇప్పుడు మీడియా అటెన్షన్ ఎంత ఇస్తుందంటే కవితకి, ఎవరికండి ఏం ఉపయోగం? ఏం చేసినావు 10 ఏళ్ళు? ఇవాళ బయటకు వచ్చి కాళేశ్వరంలో ఎక్కువ పైసలు తిన్నది ఈయననే, మా నాయన తక్కువ పైసలు తింటుండని చెప్తున్నావు. ఇందులో ఏం చేసినావు? ఇవాళ బహుజనవాదులు గుర్తుకొచ్చిరా, బహుజనవాదం అంటున్నావు. ఏంది నీ డ్రామాలు? ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? మీ నాయన్నే పంపించిండని ప్రజలందరూ తెలుసు. మీ అన్న రోజు నీతో మాట్లాడతాడని తెలుసు. నీ ఫోన్ నెంబర్ CDR తీస్తే మీ అన్న నంబరు, మీ అయ్యా నంబరు అన్నీ బయటికి వస్తాయి. హరీష్ రావుని బయటికి ఎలగొట్టాలంటే వీళ్ళకి ఏ ఉపాయం దొరుకుతలేదు. అంటే ఇక్కడ కవితనే బయటకు వచ్చింది కదా, మరి ఎవరు చెప్పారండి? ఎట్లా వస్తుంది ఆమె? వాళ్ళ తండ్రి పంపించిండు, అదొక పద్ధతి ప్రకారం జరుగుతుంది కార్యక్రమం. హరీష్ రావుని బయటకు పంపాలి, పొమ్మన లేక పొగ పెడుతురు. ఇప్పుడు కనుక పెట్టకపోతే రేపు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. నీకు సంతోషమేనా హరీష్ రావుని బయటకు పంపిస్తే? చూడండి, నాకు సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం ఒకటి, రైతులు బాగుపడితే తప్ప వేరే సంతోషాలు ఏమి ఉండవు. హరీష్ రావు ఎవరండి? రాజకీయంలో ఒక ప్రత్యర్థి. అది సిద్దిపేటలో ఉన్నంతసేపు ప్రత్యర్థి. నేను అది రేపు కొడంగల్ పోయినా అనుకో రేవంత్ ప్రత్యర్థి అవుతాడు, నేను కరీంనగర్ పోతే బండి సంజయ్ ప్రత్యర్థి అవుతాడు. అంతే. ఇక్కడ రాజకీయాల్లో ప్రత్యర్థులు మారుతారు, కానీ పోరాటం చేసే పద్ధతి మారదు, అంతే. ఓకే. సో వాళ్ళ కవిత ఎపిసోడ్ని అయితే నేను ఒక డ్రామాగా చూస్తున్నా. ఓకే. అదొక పెద్ద డ్రామా. ఆ డ్రామాలో ప్రజలు తమ సమయాన్ని వేస్ట్ చేసుకో. అంటే ఈ అంశంలో హరీష్ రావుకి ఏదైనా జాగ్రత్త చెప్పాలంటే ఏం చెప్పదలుచుకోరు? ఒకటి నేను చూసింది ఏంటంటే, నా అబ్జర్వేషన్ ఎంతవరకు రైట్ అనేది ప్రజలు ఆలోచించాలి. ఓకే. కరెక్ట్ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నారు, యూరియా అంశం మీదికి వచ్చింది, కాంగ్రెస్కి చెంపపెట్టులాగా తయారైంది. బీజేపీ పరిస్థితి ఎలాగో అందరికీ తెలుసు, అది వచ్చేది లేదు సచ్చేది లేదు, ఎంపీ ఎలక్షన్స్కి తప్ప ఎందుకు పనికిరాదు. ఈ క్రమంలో ఎక్కడ బీఆర్ఎస్ కొంచెం యాక్టివ్ అవుతుందేమో అని అల్లకెళ్ళి కవితను బయటికి లాగిరు రేవంత్ రెడ్డి అండ్ కో. లాగేసి మాకు దక్కని సుఖం ఎవరికి దక్కొద్దని ఈ చాటల తవుడు వచ్చి కుక్కలకు లొల్లి పెట్టినట్టు ఇది ఒక పంచాయతీ స్టార్ట్ చేశారు. కవిత అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో కరెక్ట్గా నటిస్తుంది. ఓకే. కానీ ఇందాక కేసీఆర్ బయటకు పంపిండు ప్లానింగ్ అని చెప్పి నేను అంతకుముందు ఇంకో మాట కూడా చెప్పిన, వాళ్ళిద్దరు అన్నదమ్ములే, మీరేం పెద్ద కులం తేడా అంతేగాని అలా అంతొకటి ఇంకేముందండి. ఏ కేసులు అయినాయి చెప్పండి నగేష్? ఏ కేసులు అయితే ఎవరిని జైలు వేసారు? ఓకే. అంటే సిబిఐకి కూడా అప్పచెప్పింది కాళేశ్వరం కేసు. అవును, చెప్తున్నా కదా. ఇక పార్టీ ఇక మీకు అప్పచెప్పేస్తున్నా, ఇక మీరు మర్జ్ అయిపోండి అని లీగల్గా అప్పచెప్పారు. మొన్న బండి సంజయ్ కేటీఆర్ అలుముకోవడం దేనికి సంకేతం అంటే, ఒకసారి శాంపిల్గా ఒకసారి చూశారు.
ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఓకే. అందుకే మళ్ళీ తిట్టుకుంటున్నారు కాంపెన్సేషన్ డిఫమేషన్ అని. ఇదంతా ప్రజల్ని ఎదవల్ని చేయడానికి తప్ప ఏం లేదు. ప్రజలు చైతన్యపరులు కావాలి. ఏ రాజకీయ పార్టీ ఎటు అయినా మీ కడుపు నిండేది గుర్తుపెట్టుకోరు. ఓకే. ఎవరైనా మీ ఇంటికి పోయి నీ ఇంట్లోనే వండాలి, నాయకుని ఇంట్లో వంట ఊకుంటాడు వాడు. ఓకేనా.